వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మీకు యాక్చువల్లీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 02/2024 అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియో గురించి మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మనం ఇక్కడ కొట్టొచ్చు. సింగరేణి కాలరీ కంపెనీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ మనకి ఇక్కడ చూడొచ్చు. టోటల్గా అయితే ఇక్కడ 327 వేకెన్సీస్ ఈ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఓకే, దీని అప్లికేషన్ అనేది 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో దానికి సంబంధించిన వీడియో చేద్దామని నేను యాక్చువల్లీ చూస్తూ ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మనం వీడియో చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో కొన్ని పోస్టులు మనకి యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ E2 గ్రేడ్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించినవి. అలాగే జూనియర్ నాన్ ఎగ్జిక్యూటివ్ NCWA క్యాడర్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ JMAT T&S గ్రేడ్ C ఇక్కడ 100 వేకెన్సీస్. తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఇవి కూడా 9 పోస్టులు ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఈ 24 పోస్టులు. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 47 పోస్టులు. అండ్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 ఇక్కడ 98 పోస్టులు. సో ఈ మొత్తానికైతే ఇలా కొన్ని పోస్టులతోటి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడో చాలా రోజుల కింద, ఇది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1 మంత్ కింద వచ్చింది ఇన్ఫర్మేషను. కానీ అఫీషియల్గా ఇది నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ పేపర్ నోటిఫికేషను. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అని దానికి సంబంధించిన వీడియో చేద్దామని నేను యాక్చువల్లీ చెక్ చేశాను. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనకి SCCL కదా, SCCL మైన్స్. సో ఇక్కడ ఇది వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లో మనము చూస్తే యాక్చువల్లీ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది అని వీళ్ళు యాక్చువల్లీ ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు స్క్రోలింగ్ చూడొచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. సో ఇది మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇలా వస్తుంది. అప్లికేషన్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 ఈజ్ డిఫర్డ్. ఓకే, ఇక్కడ డిఫర్డ్ అయ్యని చెప్తున్నారండి. సో దీని ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే మరి కెరీర్స్లోకి వెళ్ళిపోవాలి. కెరీర్స్లో రిక్రూట్మెంట్, ఈ రిక్రూట్మెంట్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది క్లిక్ క్లిక్ చేసాము. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/24 ఈజ్ డిఫర్డ్ ఫ్రమ్ 15th April to 15th May due to administrative reasons. Eligible candidates can submit online applications from 12 noon of 15th May to 4th June 2024 by 5 PM. సో ఇక్కడ మనకి యాక్టివిటీ యాక్చువల్లీ అప్లికేషన్ అనేది 15th April నుంచి ఉంటుందని మనకి ఇక్కడ చూసాము. సో ఆ చూసిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా. సో అదే ఇప్పుడు చేంజ్ అయినట్టు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ 15th May నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏవే పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో ఇక్కడ దీంట్లో పేపర్ నోటిఫికేషన్ చూస్తే సరిపోతుంది. సో E2 గ్రేడ్ ఈ ఎలక్ట్రికల్ అండ్ E&M, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో వచ్చి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి, అండ్ ఫిట్టర్ ట్రైనీ ఇది ITIకి సంబంధించింది, ఎలక్ట్రీషియన్ ట్రైనీ. సో ఈ 6, 7 వచ్చి ITI పోస్టులు. అండ్ 3, 4, 5 అనేవి డిప్లొమా వాళ్ళకి, మైనింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి. అండ్ కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. అండ్ ఇవి ఇక్కడ మనకి సిస్టమ్స్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ కొన్ని E&M బ్రాంచ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో దీని రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 15th May నుంచి జరుగుతుంది అని చెప్పడానికే వీడియో చేశానండి. మీకు 15th May రోజున నేను యాక్చువల్లీ వీడియో చేసి ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ రోజున నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ మీకు ఇంటిమేట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సో దట్ they will apply from 15th May onwards. Thank you once again.